నేను 'శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 'మహానటి', 'అజ్ఞాతవాసి', 'దసరా', 'మిస్ ఇండియా' వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఇక 'మహానటి', 'దసరా' చిత్రాలైతే ఏకంగా అవార్డులను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. కీర్తి సురేష్ తండ్రి జి. సురేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ గోవాలోని ఓ పెద్ద రిసార్ట్ లో ఆంటోనీ దటిల్, కీర్తి సురేష్ ల వివాహం జరగబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారట. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ బ్యూటీ నిజంగానే పెళ్లాడబోతుందని అందరూ ఓ క్లారిటీకి వచ్చేశారు. కాగా ఈ అమ్మడి మ్యారేజ్ డిసెంబర్ 11 లేదా 12న జరగనున్నట్లు సమాచారం. దీంతో నెటిజన్లు కీర్తి, ఆంటోనీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను 'శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 'మహానటి', 'అజ్ఞాతవాసి', 'దసరా', 'మిస్ ఇండియా' వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఇక 'మహానటి', 'దసరా' చిత్రాలైతే ఏకంగా అవార్డులను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. కీర్తి సురేష్ తండ్రి జి. సురేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ గోవాలోని ఓ పెద్ద రిసార్ట్ లో ఆంటోనీ దటిల్, కీర్తి సురేష్ ల వివాహం జరగబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారట. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ బ్యూటీ నిజంగానే పెళ్లాడబోతుందని అందరూ ఓ క్లారిటీకి వచ్చేశారు. కాగా ఈ అమ్మడి మ్యారేజ్ డిసెంబర్ 11 లేదా 12న జరగనున్నట్లు సమాచారం. దీంతో నెటిజన్లు కీర్తి, ఆంటోనీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను 'శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 'మహానటి', 'అజ్ఞాతవాసి', 'దసరా', 'మిస్ ఇండియా' వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఇక 'మహానటి', 'దసరా' చిత్రాలైతే ఏకంగా అవార్డులను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. కీర్తి సురేష్ తండ్రి జి. సురేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ గోవాలోని ఓ పెద్ద రిసార్ట్ లో ఆంటోనీ దటిల్, కీర్తి సురేష్ ల వివాహం జరగబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారట. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ బ్యూటీ నిజంగానే పెళ్లాడబోతుందని అందరూ ఓ క్లారిటీకి వచ్చేశారు. కాగా ఈ అమ్మడి మ్యారేజ్ డిసెంబర్ 11 లేదా 12న జరగనున్నట్లు సమాచారం. దీంతో నెటిజన్లు కీర్తి, ఆంటోనీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను 'శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 'మహానటి', 'అజ్ఞాతవాసి', 'దసరా', 'మిస్ ఇండియా' వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఇక 'మహానటి', 'దసరా' చిత్రాలైతే ఏకంగా అవార్డులను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. కీర్తి సురేష్ తండ్రి జి. సురేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ గోవాలోని ఓ పెద్ద రిసార్ట్ లో ఆంటోనీ దటిల్, కీర్తి సురేష్ ల వివాహం జరగబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారట. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ బ్యూటీ నిజంగానే పెళ్లాడబోతుందని అందరూ ఓ క్లారిటీకి వచ్చేశారు. కాగా ఈ అమ్మడి మ్యారేజ్ డిసెంబర్ 11 లేదా 12న జరగనున్నట్లు సమాచారం. దీంతో నెటిజన్లు కీర్తి
కీర్తి ఆంటోనీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత మహానటి అజ్ఞాతవాసి, దసరా, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక మహానటి, దసరా చిత్రాలైతే ఏకంగా అవార్డులను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. కీర్తి సురేష్ తండ్రి జి సురేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ గోవాలోని ఓ పెద్ద రిసార్ట్ లో ఆంటోనీ దటిల్, కీర్తి సురేష్ ల వివాహం జరగబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారట. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ బ్యూటీ నిజంగానే పెళ్లాడబోతుందని అందరూ ఓ క్లారిటీకి వచ్చేశారు. కాగా ఈ అమ్మడి మ్యారేజ్ డిసెంబర్ 11 లేదా 12న జరగనున్నట్లు సమాచారం. దీంతో నెటిజన్లు కీర్తి ఆంటోనీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత మహానటి అజ్ఞాతవాసి, దసరా, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక మహానటి, దసరా చిత్రాలైతే ఏకంగా అవార్డులను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. కీర్తి సురేష్ తండ్రి జి సురేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ గోవాలోని ఓ పెద్ద రిసార్ట్ లో ఆంటోనీ దటిల్, కీర్తి సురేష్ ల వివాహం జరగబోతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారట. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండగ వాతావరణం